అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘోరమైన విషాదాన్ని మిగిల్చిన సంఘటన అని చెప్పాలి. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానం గురువారం నాడు మధ్యాహ్నం కుప్పకూలింది. టేకాఫ్ అయిన 33 క్షణాల్లోనే ఆ ఫ్లైట్ కూలిపోవడం, పైగా ఆ విమానంలో ప్రయాణించిన ప్రయాణికుల్లో 242 మంది ఉండగా అందులో 241 మంది కన్ను మూశారు అన్న వార్త యావత్ భారతదేశాన్ని మాత్రమే కాదండి, ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురి చేసిన సంఘటన అని చెప్పాలి. ముఖ్యంగా ఆ ఘోరమైన ఫ్లైట్ ప్రయాణంలో ఎంతో మంది కన్నవాళ్ళని కోల్పోవడం, ఎంతో మంది ఆత్మీయులని, అయిన వాళ్ళని, భర్తల్ని, పిల్లల్ని, కుటుంబ సభ్యులని కోల్పోయి కన్నీరు మున్నీరు అవుతూ వాళ్ళు చెప్తున్న విషయాలు మాత్రం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేసింది. అయితే టేకాఫ్ అయిన క్షణాల్లోనే ఎయిర్ ఇండియా విమానం అలా ఎలా కుప్పకూలిపోయిందనే విషయంపై ఎంతో మంది విశ్లేషకులు రకరకాల అంచనాలు. మరింతకి ఎయిర్ ఇండియా ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న బోయింగ్ ఫ్లైట్ ని నడిపిన పైలట్ కెప్టెన్ సుబిత్ సబర్వాల్ చివరి సమయంలో ఏం చేశాడో తెలిస్తే మనందరం నోరులో పెట్టవలసిందే. ఇక సుబిత్ సబర్వాల్ గురించి మాట్లాడుకున్నట్లయితే అహ్మదాబాద్ లోని పావోయ్కి చెందిన ఓ సీనియర్ పైలట్. ఇతడికి దాదాపుగా 8200 గంటల పాటు పైలట్ గా ఫ్లైట్ ని నడిపిన ఎక్స్పీరియన్స్ ఉంది. అలా కొన్నేళ్లుగా ఓ ఎఫిషియెంట్ పైలట్ గా ఎన్నో వేల మంది ప్రయాణికులు సురక్షితంగా వారి గమ్యాలకి చేర్చిన ప్రముఖ పైలట్ అని చెప్పాలి. అందుకే ఇతడిని కెప్టెన్ అని పిలుస్తూ ఉంటారు. అలాంటి ఇతడు సరిగ్గా సంఘటన జరిగే ఓ రోజు ముందే తన తండ్రికి మాట ఇచ్చాడట. ఇక ఇది తనది చివరి రోజని, ఇక దీని తర్వాత దాని ఉద్యోగానికి రిజైన్ చేసేసి తన తండ్రిని దగ్గరుండి తానే చూసుకుంటాను అని తన తండ్రికి మాట ఇచ్చి బయలుదేరడం జరిగిందట. పైగా సుబిత్ సబర్వాల్ తండ్రి కూడా ఏవియేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి. పైగా తన తండ్రి 83 ఏళ్ల వయసు ఉండడంతో ఎప్పుడు తాను జాబ్ కి వచ్చినా పక్కనున్న వాళ్ళని, చుట్టుపక్కల వాళ్ళని, స్నేహితులని తన తండ్రి ఆరోగ్యం గురించి, ఒంటరిగా ఉన్న తన తండ్రి ఎలా ఉన్నాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఎప్పుడూ తండ్రి గురించి తాపత్రయపడుతూ ఉండేవాడట. అలాంటి అతడు తనకి పెళ్లి కూడా కాకపోవడం, తనకి తన తండ్రి తప్ప ఎవరూ లేకపోవడంతో ఇక తన ఉద్యోగానికి రాజీనామా చేసేసి ఇక చివరి రోజుల్లో ఉన్న తన తండ్రిని తానే దగ్గరుండి చూసుకోవాలని నిర్ణయించుకొని, పైగా వెళ్తూ ఇక తాను జాబ్ కి రిజైన్ చేస్తున్నానని, ఇక నెక్స్ట్ డే ఇక తర్వాత సమయం అంతా ఇక తన జాబ్ కి రిజైన్ చేస్తున్నానని, ఇక మిగతా టైం అంతా తన తండ్రితోనే గడుపుతానని తండ్రికి మాట ఇచ్చి బయలుదేరాడట. కానీ నిజంగా సుబిత్ సబర్వాల్ ఇలా జరుగుతుందని ఊహించి ఉంటాడు. దురదృష్టం అంటే ఇదే అని చెప్పాలి. ఎప్పుడైతే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిందో టెక్నికల్ గా ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయని అర్థం చేసుకుని కాక్పిట్ లో ఉన్న సుబిత్ సబర్వాల్ వెంటనే ఏవియేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేడే అంటూ అరుస్తూ పెద్ద సందేశాన్ని పంపించడం జరిగిందట. దురదృష్టం ఏంటంటే మేడే అన్న మెసేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తిరిగి చర్యలు చేపట్టే సమయంలోనే జరగకూడనిదంతా జరిగిపోయి ఫ్లైట్ క్రాష్ అయ్యి అందరూ కన్ను మూయడం జరిగింది. పైగా మేడే అని అరవడం మాత్రమే కాకుండా ఫ్లైట్ ని కంట్రోల్ చేయలేకపోతున్నాము, ఫ్లైట్ క్రాష్ అవుతుంది, దయచేసి కాపాడండి అంటూ అతడు అరిచిన వైనం అక్కడున్న వాళ్ళందరినీ కూడా ఏం జరుగుతుందో అని అర్థం చేసుకునే సమయంలోనే అందరి ప్రాణాలు గాలిలో కలిసిపోవడం నిజంగా దురదృష్టం. అదండి అలా యావత్ భారతదేశంలోని ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురి చేసిన సంఘటన. ముఖ్యంగా మన ఎయిర్ ఇండియా ఫ్లైట్ బోయింగ్ డ్రీమ్ లైనర్ గా ప్రతి ఒక్కరూ ప్రయాణించాలని కలలుకని అత్యంత సొఫిస్టికేటెడ్ డ్రీమ్ లైనర్ ఫ్లైట్ ఇలా క్రాష్ అయ్యి 242 మందిలో 241 మంది అక్కడికక్కడే కన్ను మూయడంతో ఆ ఫ్లైట్ ని నడిపిన కెప్టెన్ సుబిత్ సబర్వాల్ చివరి సమయంలో ఏం చేశాడో తెలుసా అంటే వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేస్తుంది. మరి ఏది ఏమైనప్పటికీ మనం ఎన్నో విషాదకరమైన వార్తలు వింటూ వచ్చాం. ఇలా ఈ దుర్భరమైన సంఘటనలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి అలా కన్ను మూసిన వాళ్ళందరి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని, అయిన వాళ్ళని, ఆత్మీయులని, బంధువులని కోల్పోయిన కుటుంబ సభ్యులు ఈ దురదృష్టకరమైన సంఘటన నుంచి త్వరగా తేరుకోవాలని, గుండె నిబ్బరాన్ని ఆ దేవుడు వాళ్ళకి ఇవ్వాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.